హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చిరొయ్యల కూర ఇంకా పీతల కూర తయారు చేసే విధానాన్ని చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నా. ఇది అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర లవంగ ఇలాచీతో తయారు చేసిన పేస్ట్ అండి. ఇంకా ఉల్లిపాయ పేస్టు టమాటో పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇది 1 kg పచ్చిరొయ్యలు. ఇప్పుడు గిన్నె వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుంటున్నా. ఇప్పుడు కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు ఫ్రై చేద్దాం. మూడు గరిటెలు ఆనియన్ పేస్ట్ వేస్తున్నా. ఉల్లిపాయలు మరీ మెత్తగా పేస్ట్ చేయకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకోవాలి. రొయ్యల కూరకి ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి టేస్టు. కొంచెం సేపు మూత పెట్టి ఉడకనిద్దాం. మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకున్నా. ఒకసారి మూత తీసి కలుపుదాం. ఇందులో మనం చేసుకున్న ముద్ద వేద్దాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవచ్చు. ఇప్పుడు పచ్చిరొయ్యలు అందులో వేసేస్తున్నా. ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం సాల్టు, పసుపు, వేసి మూత పెట్టానండి కొంచెం సేపు. ఒక కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. దీంట్లో కూడా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. పీతలకి పచ్చిరొయ్యలకి సేమ్ మసాలాలు. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పీతల కూరలో ముక్కలు కోస్తే ఉల్లిపాయ బాగోదండి, పేస్టే వేసుకోవాలి. మసాలా ముద్ద కూడా వేసేసాను. ఒకసారి కలుపుకుందాం. కొంచెం పసుపు వేసాను. టమాటో కూడా వేసాను. టమాటో బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు పచ్చిరొయ్యల కూరలో కారం వేసాను. సరిపడగా కారం వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, మరీ ఎక్కువ వేస్తే కారం ఎక్కువైపోతుంది. నేను ఆల్రెడీ శుభ్రం చేసుకుని కడుక్కున్న పీతలు కూడా అందులో వేసేసానండి. ఒకసారి పచ్చిరొయ్యల కూర మూత తీసాను. అందులో మసాలా పొడి వేసాను. మసాలా వేసి బాగా కలిపాను. అది కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి పీతల కూర చూద్దాం. దాంట్లో కారం సరిపడగా వేసుకోవాలి. ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ ఉంటే మసాలా నీళ్ళు రొయ్యల కూరలో వేసాను. రొయ్యల కూరలో ఎక్కువ వాటర్ వేయొద్దండి. పీతలు కూడా ఒకసారి కలుపుతున్నాను అడుగట్టకుండా. దీంట్లో కూడా కొంచెం వాటర్ పోసాను. ఆ వాటర్తో కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పులుసు వేస్తాను. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో. పీతలు మగ్గుతుంటే నీళ్ళు వస్తాయి బయటకి.
రొయ్యల కూర కూడా దగ్గరికి అవుతుంది. ఒకసారి కలిపి తీసి ఉప్పు అది చూసుకుంటున్నా. ఉప్పు అది సరిపోయిందండి. పీతల్లో కూడా ఉప్పు అది చెక్ చేసుకుంటున్నా. ఇది కూడా సరిపోయింది. ఒకసారి మూత పెట్టి 2 కూరలను ఉడకనిద్దాం. పచ్చిరొయ్యల కూర మూత తీసి ఒకసారి కలిపి చూసుకుంటున్నా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ పులుసు తీసి పీతల కూరలో వేయాలి. ఇప్పుడు పచ్చిరొయ్యల కూర దగ్గరికి అయిపోయింది. అందులో కొత్తిమీర వేసుకున్నా. పీతలు కూడా రెడీ అయిందండి. అందులో కూడా కొత్తిమీర వేసేసుకున్నాను. పీతల కూర పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పీతల కూర రెడీ అయింది ఫ్రెండ్స్. రొయ్యల కూర రెడీ అయింది.